ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌లో మనకి టెక్నికల్ పై మనకి కంప్యూటర్ బేస్డ్ క్వెషన్స్ చాలా అడుగుతున్నారనమాట. అంటే అందరికీ సో 10థ్ నుంచి పీజీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ బేస్డ్ పై క్వెషన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారనమాట. టెక్నికల్‌లో మనకి 20 క్వెషన్స్ అయితే అడుగుతారు. 10 క్వెషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పై క్వెషన్స్, రిమైనింగ్ 10 క్వెషన్స్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ పై క్వెషన్స్ అయితే అడుగుతున్నారు కదా. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ పై క్వెషన్స్ అందరికీ అడుగుతున్నారు కాబట్టి కామన్‌గా అడిగిన క్వెషన్స్ అలాగే కంప్యూటర్ బేస్డ్ పై క్వెషన్స్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో ఇప్పటి వరకు జరిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో ఎలాంటి క్వెషన్స్ అడిగారో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో ఒక 20 క్వెషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి వచ్చేసరికి రిమైనింగ్ క్వెషన్స్ అనమాట. పార్ట్ 2 వీడియో అండి ఇది వచ్చేసరికి. పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేదో చూసేయండి. ఫస్ట్ 20 క్వెషన్స్, రిమైనింగ్ 20 క్వెషన్స్ అయితే పార్ట్ 2 వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్ పై నెక్స్ట్ 20 క్వెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. MS Wordలో టెక్స్ట్ బోల్డ్ చేయడానికి షార్ట్ కట్ అడుగుతున్నాడు. ఇక్కడ తెలుగులో ఇచ్చాను కదా, జస్ట్ మీకు అర్థం కావడం కోసం అని తెలుగులో ఇచ్చాను. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుంది, అది కూడా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అనమాట. ఇది క్లియర్గా అర్థం కావడం కోసం మీకు తెలుగులో ఇచ్చాను చూడండి. MS Wordలో మనకి టెక్స్ట్ బోల్డ్ చేయడానికి లెటర్ ఏదైనా టైప్ చేసాము, హెడ్డింగ్ టైప్ చేసాము, టైప్ చేసిన దాన్ని మనకి బోల్డ్లో థిక్గా రావాలంటే షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఆప్షన్స్ చూడండి, Ctrl+B, Ctrl+I అనమాట. Ctrl+I అంటే ఇటాలిక్ అంటే మనకి టైప్ చేసిన వర్డ్ క్రాస్గా రావడానికి షార్ట్ కట్ ఏంటి, Ctrl+I. రిమైనింగ్ ఆప్షన్ ఏముంది మనకి, Ctrl+B. B మీన్స్ బోల్డ్, సేమ్ లెటర్స్ వస్తాయి, అన్నిటికీ సేమ్ లెటర్సే రావు. కొన్ని వాటికి సేమ్ వస్తాయి, కొన్ని వాటికి డిఫరెంట్ వస్తాయి. అవి మాత్రం చెక్ చేసుకోవాలి. ఇక్కడ బోల్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+B అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఎక్సెల్లో ఫార్ములా ఏ సింబల్తో స్టార్ట్ చేస్తారు? ఎక్సెల్లో మనకి అన్ని ఫార్ములా బేస్డ్ పై ఉంటుంది, టేబుల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అందులో మనకి ఫార్ములాస్ వచ్చేసరికి ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింబల్తో మనం స్టార్ట్ చేస్తాం. ఆ సింబల్ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి, ప్లస్, ఈక్వల్ టు, ఇంటూ, బై. మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా, ప్లస్ చేయాలన్నా, మైనస్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయవలసిన సింబల్ వచ్చేసరికి ఈక్వల్ టు. ఈక్వల్ టు పెట్టి మనకి సమ్ము, మ్యాక్సిమము, మినిమము, పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా అయితే మనం అప్లై చేసుకోవాలి. ఎక్సెల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పవర్ పాయింట్లో స్లైడ్ని మార్చేందుకు షార్ట్ కట్ అడుగుతున్నాడు. పవర్ పాయింట్లో మనకి స్లైడ్స్ అంటాం కదా, MS Wordలో మనకి న్యూ పేజ్ ఇలా అంటాం కదా, పేజెస్ అంటాము, పవర్ పాయింట్లో స్లైడ్ అంటాము. ఈ స్లైడ్ మార్చడానికి మనకి ఒక స్లైడ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో స్లైడ్ కావాలంటే షార్ట్ కట్ అయితే అడుగుతున్నాడు. ఇంకో స్లైడ్ కావాలంటే మనకి MS Wordలో పేజ్ కావాలంటే షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+N, అది MS Wordలో. ఇక్కడ పవర్ పాయింట్లో షార్ట్ కట్ అడుగుతున్నాడు. పవర్ పాయింట్లో షార్ట్ కట్ వచ్చేసరికి F5 అనమాట. ఫంక్షన్స్ కీస్లో మనకి F1 నుంచి F12 వరకు ఉంటాయి కదా, అందులో మనకి F5. పవర్ పాయింట్లో కొత్త స్లైడ్ తీసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసరికి F5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్సెల్లో సమ్ ఫంక్షన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈక్వల్ టు అంటే మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఈక్వల్ టు ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఇచ్చిన టూ ఆప్షన్స్లో కూడా ఈక్వల్ టు ఉంది. బట్ సమ్ ఫార్ములా వచ్చేసరికి సమ్, ఓకే. కానీ చాలామంది సమ్ అంటే ఎడిషన్ కదా, ప్లస్ ఉంటుంది అనుకుని ప్లస్ అనుకుంటారు, కానీ కాదు. సమ్ అంటే SUM, సమ్ అండి, ఓపెన్ బ్రాకెట్స్, ఫంక్షన్స్ ఏ రో నుంచి ఏ రో వరకు, A1 నుంచి A2 వరకు అని పెట్టేసి క్లోజ్డ్ బ్రాకెట్స్. చూడండి, ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఈక్వల్ టు ఉండాలి, అండ్ సమ్ ఫార్ములా వచ్చేసరికి సమ్ అనే ఉంటుంది, SUM అని పెట్టి బ్రాకెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వర్డ్ డాక్యుమెంట్ సేవ్ షార్ట్ కట్.
ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి షార్ట్ కట్ అడుగుతున్నాడు. ఈ ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్స్ వచ్చేసరికి మనం ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేస్తూ ఉంటున్నాము. టైప్ చేస్తుండగా ప్రతిసారి కూడా సేవ్ చేసుకుంటూ ఉండాలి. Ctrl+S Ctrl+S సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ షార్ట్ కట్స్ ఇచ్చాడు. Ctrl+X అంటే ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటే కట్ అని చెప్పాను కదా. సో కట్కి షార్ట్ కట్ అనమాట ఇది. సో ఇది కాదు. సో Ctrl+S సేవ్ చేసుకోవడానికి Ctrl+S. మీరు ఎప్పుడైనా సరే వర్క్ చేస్తున్నప్పుడు అస్తమాను కూడా Ctrl+S క్లిక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పవర్ కట్ అయినా ఏదన్నా ఇష్యూ వచ్చినా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో అందుకే అస్తమాను వర్క్ చేసుకునేటప్పుడు Ctrl+S అని క్లిక్ చేసుకుంటూ ఉండాలి. సో డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+S అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్సెల్లో రోస్ ఇన్సర్ట్ని షార్ట్ కట్ అడుగుతున్నాడు. ఎక్సెల్లో రోస్ ఇన్సర్ట్ అంటే చూడండి, Ctrl+Shift++ అంటే Shift++, Ctrl+Shift+3ని క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్లో రోస్ ఇన్సర్ట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Shift++. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, పీపీటీ మీన్స్. పీపీటీ అంటే మనకి పి అంటే చూడండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే సో మనకి ఎంఎస్ వర్డ్ ఎక్సెల్లో నెక్స్ట్ ఏముంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కదా. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ మీన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం షార్ట్కట్లో పీపీటీ అని అయితే పిలుస్తామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వర్డ్లో టెక్స్ట్ అండర్లైన్ షార్ట్ కట్. ఎంఎస్ వర్డ్లో మనం ఏదన్నా వర్డ్ టైప్ చేసాం, దానికి హెడ్డింగ్ అండర్లైన్ చేయాలనుకుంటున్నాం. సో దానికి షార్ట్ కట్ ఆల్రెడీ మనకి కంప్యూటర్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎవరైనా చేసేస్తారు. బట్ మనకి షార్ట్ కట్స్ కూడా తెలియాలి. అంటే కీబోర్డ్తో మౌస్తో కీబోర్డ్లో టైప్ చేసి వర్క్ చేయాలి. అంటే కీబోర్డ్లో మనకి షార్ట్ కట్ వచ్చేసరికి అండర్లైన్ చేయడానికి Ctrl+U అనమాట. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండర్లైన్ చూడండి, స్టార్టింగ్ లెటర్ వచ్చింది. సో అలా అని ప్రతి వాటికి రాదు, కొన్ని చూసుకోండి. Ctrl+P అంటే మనకి ప్రింట్. Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్, అంటే మనం టైప్ చేసిన వర్డ్ మొత్తం కూడా సెలెక్ట్ చేయడానికి Ctrl+A క్లిక్ చేస్తాము. అది ఓకే. నెక్స్ట్ చూడండి, ఎక్సెల్లో కాలమ్ని ఎలా చూపిస్తుంది అంటే మనకి ఎక్సెల్ అంటే ఎలా ఉంటుంది, షీట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా. సో కాలమ్స్ రోస్ ఇలా ఉంటుంది కదా. సో కాలమ్స్లో మనకి ABCD ఇలా ఉంటుంది. రోస్లో మనకి 1 2 3 అలా ఉంటుంది. అంటే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, కాలమ్స్. సో కాలమ్స్ అంటే ఇవే కదా, అంటే ABCDలు. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ కీస్ అంటున్నాడు. పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ కీస్ అంటే మనం టైప్ చేసిన వర్డ్ అన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నా, అలాగే రైట్ సైడ్కి రావాలన్నా, అలాగే మిడిల్లోకి రావాలన్నా, ఈ 3 వాటికి ఫార్ములా చూడండి. Shift+P అన్నాడు. పారాగ్రాఫ్ కదా అని మనం P క్లిక్ చేస్తాం, కానీ కాదు. చూడండి, Ctrl+L-E-R. ఎల్ మీన్స్ లెఫ్ట్ సైడ్కి. మనం టైప్ చేసిన వర్డ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే Ctrl+L. ఒకవేళ రైట్ సైడ్కి రావాలంటే Ctrl+R. ఒకవేళ మిడిల్లో ఉండాలంటే Ctrl+E అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్సెల్లో ఫిల్టర్ ఇన్సెర్ట్ అని అడుగుతున్నాడు. సో ఎక్సెల్లో ఫిల్టర్ ఇన్సెర్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, Ctrl+Shift++. ఏంటిది, రోస్ ఇన్సెర్ట్గా షార్ట్ కట్. ఇది వచ్చేసరికి ఇది చూడండి, ఫిల్టర్ ఇన్సెర్ట్ అని అడుగుతున్నాడు. సో షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Shift+L అనమాట. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వర్డ్లో పేజ్ బ్రేక్కి షార్ట్ కట్ అడుగుతున్నాడు. సో మనకి వర్డ్లో పేజెస్ వైజ్ అయితే ఉంటుంది కదా, పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 అలా మనకి పేజెస్ ఉంటాయి కదా. సో ఒక పేజ్లో మనకి బ్రేక్ చేయాలంటే షార్ట్ కట్ అడుగుతున్నాడు. చూడండి, Ctrl+Enter Shift+Enter. షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Enter అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టెక్స్ట్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడానికి వే అడుగుతున్నాడు. అంటే కాపీ చేసిన తర్వాత మనం పేస్ట్ చేస్తాం కదా, అంటే కాపీకి పేస్ట్కి కూడా రెండిట్లకి షార్ట్ కట్స్ చూడండి. Ctrl+C మనం పేస్ట్ చేయాలి, Ctrl+V. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ Ctrl+C Ctrl+P. అంటే మనకి పేస్ట్ అంటే P అనుకుంటాం, కానీ Ctrl+P ప్రింట్కి షార్ట్ కట్ అనమాట. అది వచ్చేసరికి Ctrl+P అంటే ప్రింట్కి షార్ట్ కట్. బట్ మనకి పేస్ట్ కదా, కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+V. కాపీ అంటే అందరికీ తెలిసిందే Ctrl+C Ctrl+C. అందుకే మనకి ఈ రెండు కూడా సేమ్ ఇచ్చాడు, బట్ డిఫరెంట్గా ఇచ్చింది VP. అంటే మనకి Ctrl+C Ctrl+V షార్ట్ కట్స్, కాపీకి అలాగే పేస్ట్కి షార్ట్ కట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్.
నెక్స్ట్ ఎక్సెల్లో మ్యాక్సిమం కాలమ్స్ కౌంట్ అప్రాక్సిమేట్లీ అడుగుతాడు. అంటే ఎగ్జాక్ట్గా అడుగుతలేదు, అప్రాక్సిమేట్లీగా అడుగుతున్నాడు. అంటే మనకి ఏబీసీ కాలమ్స్ అంటే ఏబిసిడిఈఎఫ్ అండ్ మళ్ళీ ఏబిఏసి ఇలా ఉంటాయి కదా. సో అప్రాక్సిమేట్గా మనల్ని అడుగుతున్నాడు. సో 256 కాదు, అలాగే 1024 కాదు, మనకి ఎక్కువగా ల్యాక్స్లో మనకి ఈ కాలమ్స్లో నేమ్స్ అయితే ఉంటుంది. ఏబిసి అలాగా ఏబి మళ్ళీ ఏబిసి ఏబిడి అలా మనకి అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు కాబట్టి 16,384. అంటే ఇందులో మనకి మ్యాక్సిమం ఎక్కువగా ఉన్న వాల్యూ ఇదే కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పవర్ పాయింట్లో థీమ్స్ ఎక్కడ చూపిస్తాయి అంటే మనకి పైన హోమ్ పేజ్, ఇన్సెట్, అలాగే వ్యూ పేజ్, డిజైన్స్ ఇలా ఉంటుంది కదా. సో పవర్ పాయింట్లో మనం థీమ్స్ చేంజ్ చేసుకోవాలంటే డిజైన్స్లోకి వెళ్ళి మనం థీమ్స్ అన్నది డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించినప్పుడు ఆ వీడియోలో చూపించాను చూడండి. సో డిజైన్స్లో మనకి థీమ్స్ ఉంటాయి. అంటే థీమ్స్ చేంజ్ చేసుకోవాలంటే డిజైన్స్లోకి వెళ్ళి మనం ఏ థీమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వర్డ్లో టెక్స్ట్ సెలెక్ట్ చేయడానికి. సో వర్డ్లో టెక్స్ట్ సెలెక్ట్ చేయడానికి ఎస్ అనుకుంటాం, బట్ ఎస్ మీన్స్ సేవ్. అంటే Ctrl+S అంటే మనకి సేవ్ చేసుకోవడం. అలాగే ఇక్కడ Ctrl+A అంటే మనం టైప్ చేసిన వర్డ్ మొత్తం కూడా ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవాలంటే మౌస్తో కూడా చేసుకోవచ్చు. బట్ మనకి కీబోర్డ్లో షార్ట్ కట్ కావాలి కాబట్టి Ctrl+A అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎక్సెల్లో యావరేజ్ ఫార్ములా అడుగుతున్నాడు. యావరేజ్ అని ఇక్కడ షార్ట్ కట్లో రాశాను కదా, అలా కాదు. సో ఏ ఫార్ములా అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. ఈక్వల్ టు యావరేజ్ అని ఫుల్గా నేమ్ రాసి ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వర్డ్లో హెడర్స్ అండ్ ఫోటోస్ ఏ ట్యాబ్లో ఉంటుంది అంటే హోమ్ పేజా, ఇన్సెట్టా, లేకపోతే వ్యూ ఇలా ఉంటుంది కదా మనకి. సో ఇన్సెట్లో మనకి హెడర్స్ అండ్ ఫోటోస్ కనిపిస్తుంది. పైన వర్డ్లో మనకి ఎంఎస్ వర్డ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇన్సెట్లో మనకి హెడర్స్ అండ్ ఫోటో క్రియేట్ చేసిన వర్డ్లో పేజ్ నెంబర్స్ని పెట్టుకోవచ్చు. అదే హెడర్స్ అండ్ ఫోటోస్. నెక్స్ట్ చూడండి, ఎక్సెల్లో చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి షార్ట్ కట్ అడుగుతున్నాడు. Alt+F1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వర్డ్లో ఫైండ్ కోసం షార్ట్ కట్ అంటే మనకి ఒక వర్డ్ అన్నది క్రియేట్ చేసాము అంటే వర్డ్ టైప్ చేసాం, అందులో మనకి సేమ్ వర్డ్ అన్నది ఉంది. ఆ సేమ్ వర్డ్ని మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+F. నార్మల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడ ఏంటని మొత్తం కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ Ctrl+F అని క్లిక్ చేయగానే ఎక్కడెక్కడ ఉందని మనకి థిక్గా డార్క్గా వచ్చేస్తుంది అనమాట. షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+F. సో ఇక్కడితో మనకి 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. అంటే ముందు వీడియోలో 20 క్వశ్చన్స్, ఈ వీడియోలో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనమాట, పార్ట్ 2 వీడియో. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇంకా టెక్నికల్ పై కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. సో ఇంకేమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.